పడుతుంది సార్. నాకు మా చెల్లికి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. అరవింద్ బాబు గారి నాయకత్వం జిందాబాద్. 10 ఏళ్ల పాటు మన ప్రభుత్వం ఉండాలి. మేము బాగా చదువుకుంటున్నాం. తెల్లం పడింది. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. తల్లికి వందనం అభ్యంతి ముగ్గురికి పట్టేటప్పుడు ముగ్గురు తల్లికి వందనం ముగ్గురు పట్టేటప్పుడు. థ్యాంక్ యూ సార్. మీరు బస్సుల్లో కూడా పొద్దున్నే పెరిగాను మంచిగా తీసుకుని బస్సు ఎక్కండి, విజయవాడ దాకా వెళ్ళండి, అక్కడ పెరిగాను మళ్ళీ వెనక్కి రండి. గ్రామానికి వస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కూడా ధన్యవాదాలు. ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గడప గడపకు ఈ 2 సంవత్సరాల్లో మనం ఏదైతే హామీలు నెరవేర్చామో, గడిచిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మనం ఏదైతే హామీలు ఇచ్చామో అన్నీ నెరవేర్చామని ప్రతి గడపగడి చెప్తా ఉన్నాము. ఇవాళ నర్సాపేట మండలంలో మరి కొండ ప్రాంతం ఎల్లమంద పక్కనే చింతలపాలెం, ఆ గ్రామంలో నాయకులు కార్యకర్తలు టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ గడప గడప కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ఈ ఇంట్లో అయితే మరి అన్నదాత సుఖీభవ బండి, తల్లికి వందనం బండి, అదేవిధంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు, ఉచితంగా బస్సు ప్రయాణం వెళ్తూ ఉన్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మనకు చేతనైన శక్తి మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరంగా ఇబ్బందిగా ఉన్నా కానీ చాలా సంతోషంగా అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు. ఈ విధంగా చేసేవాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. మనం పెద్దన్నగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుస్తున్న మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా నిన్నైతే మనం భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసుకున్నాం 18,000 కోట్లతోటి. మరి అటువంటి ఎయిర్పోర్టు మన ప్రపంచంలో అదే మొట్టమొదటిది. మరి అటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని మరి మనం అందరం కూడా మీ పిల్లలు బాగా చదువుకొని విదేశాలు వెళ్ళాలన్నా కానీ అక్కడి నుంచి వెళ్ళొచ్చు. వీళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరు కట్టారు? చంద్రబాబు నాయుడు కట్టారు. అమరావతి ఎవరు కట్టారు? పోలవరం ఎవరు కట్టారు? పట్టిసీమ ఎవరు కట్టారు? పిల్లలకి డబ్బులు ఎవరు వేస్తున్నారు? రైతులకు డబ్బులు ఎవరు వేస్తున్నారు? బస్సుల్లో ఉచితంగా ఎవరు ప్రయాణం చేస్తున్నారు? మరి ఇన్ని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇన్ని చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా జయజయలు చెప్పాలి. చంద్రబాబు గారి నాయకత్వం.